అవసరాల శ్రీనివాస్ గారితో కూడా ఒక మంచి అనుబంధం అని. అనుబంధం అవసరాల శ్రీనివాస్తో ఎక్కువ ఉంది, అదే ప్రాబ్లం. అవసరాల శ్రీనివాస్ నా దృష్టిలో మంచి రైటర్, మంచి డైరెక్టర్, బాగా సెన్సిబిలిటీ ఉన్న రైటర్ ఎవరన్నా ఉన్నారు అంటే కమెడియన్లో, డైరెక్టర్ కమెడియన్లో అవసరాల శ్రీనివాస్ ఒకడు. ఎందుకంటే ఆయన సినిమాలే ఉదాహరణ. అవసరాల శ్రీనివాసును నేను ఎప్పటికీ సైరాట్ సినిమా వచ్చింది అని, సైరాట్ వచ్చింది 4 కోట్లు 100 కోట్లు వసూలు చేసింది, అసలు ఈరోజు ఇండియా మొత్తం మాట్లాడుతుంది, ఎందుకే నువ్వు సినిమా చూడకపోతే అంట. జో అచ్యుతానంద షూటింగ్లో ఉన్నది కదా, ఎట్లా చూస్తానే అంటే ఓ పని చేయి 2 రోజుల తర్వాత ఫోన్ చేయన్నాడు. 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఆ షెడ్యూల్ ఫ్రీగా ఉన్నా వెళ్దామంటే ఇక్కడ లేదు థియేటరు, ఎక్కడో దూరం ఉందంటే తీసుకెళ్ళిన, సినిమా చూపించిన, బాగుంది అంటే నేను ఫీల్ అయినంత ఆయన ఫీల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే రైటర్ డైరెక్టర్ కొంచెం నచ్చలే, ఇవన్నీ ఎప్పుడో 10 సంవత్సరాల కిందట మన వాళ్ళు తీసిండు అన్నారు అంటే నేను ఎక్కువ ఫీల్ అయినా. అట్లా ప్రతిదీ నా కథ చెప్తా. నా అవసరాల శ్రీనివాస్ ఎంత గొప్పగా సమాధానం చెప్తారు తెలుసా. లండన్లో అన్న నేను కథ చెప్తానంటే రమేష్ మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత తెలివిగా స్మార్ట్గా సమాధానం చెప్తాడు. ఏకైక కమెడియన్, ఎంత అంటే కోపం రాదు, నవ్వొస్తుంది ఆయన. అంటే ఎందుకే నీకు యాక్టింగ్ చేసుకోకుండా అని మాట్లాడతాడు. బట్ ఎప్పటికైనా నేను రైటర్ అయితే ఆడియో ఫంక్షన్ పిలిచి అవసరాల శ్రీనివాస్తో మాట్లాడిస్తా. ఇవి ఇట్లా ప్రతిసారి ఫోన్లు చేసి ఆ సినిమా చూడు, ఈ సినిమా బాగుందంట, లూసీ అనే కన్నడలో అసలు చిన్నగా బాగా తీసారంటే ఇట్లా మాట్లాడుతుంటా కదా. ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నా ధనరాజ్ పేరు చెప్పిండు, ధనరాజ్ ఫోటో కూడా వేస్తారు మీరు. నేనన్నా ఏమే జనరల్ అవన్నీ చేసేది నేను, ధనరాజ్ బాగా ఇష్టం అవసరాల సినిమాస్. ఇవన్నీ చెప్పేది సినిమాల గురించి డిస్కషన్ చేసేది నేను, కథలు చెప్పేది నేను, వద్దంటావు. నువ్వు ధనరాజు గురించి చెప్పినావు అంటే అవును రమేష్ నేను అసలు అక్కడ అర్థం కాలేదు, తర్వాత ఆలోచిస్తే అయ్యో రమేష్ గారి గురించి కదా చెప్పాల్సింది అనుకున్నా, సారీ రమేష్ అంటాడు. చిచ్చి ఊరికే అన్న అట్లా అవసరాల శ్రీనివాస్తో నాకు నా ఇంటర్వ్యూలో వచ్చింది ఆ టాపిక్ వచ్చింది, అందుకే గుర్తు చేసిన. ఇప్పుడున్న కమెడియన్స్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? వెరీ నైస్ అండి. నాకు నేను చేసిన సినిమాలు చాలా తక్కువ, అండ్ సినిమాలు చేసినప్పుడే పరిచయాలు జరుగుతాయి, అంటే బయట పెద్దగా అండ్ ఎవ్రీబడి ఈజ్ సో బిజీ. సో ఎప్పుడు పిల్ల జమీందార్ సినిమా చేసినప్పుడు నాకు ధనరాజు వీళ్ళందరూ పరిచయం అయ్యారు, స్టిల్ ఇన్ టచ్. చాలా తక్కువ, కానీ నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ధనరాజు ఫోన్ చేస్తాడు, ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి వెళ్ళి చూడని చెప్తుంటాడు, నన్ను తిడుతుంటాడు. Please subscribe to iDream. Please subscribe for more videos.